డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మార్కాపురం పర్యటన నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అదేవిధంగా పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో అయితే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే 1290 కోట్ల వ్యయంతో కూడా పశ్చిమ ప్రకాశం జిల్లా దాహార్తి తీర్చడం కోసం కూడా ఒక జలజీవన్ పథకాన్ని అయితే ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ భారీ స్థాయిలో చేస్తున్నట్టు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. సభాస్థల దగ్గర వర్చువల్గా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానికోసం కావాల్సిన అన్నిటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి సభాస్థలికి వచ్చినటువంటి పార్టీ శ్రేణులకు కానీ ప్రజలు కానీ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 10:30 బై రోడ్డు అంటే విజయవాడ నుంచి గన్నవరం నుంచి కూడా బై రోడ్డు ఈ సభాస్థలికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం తర్వాత కూడా మొదటిసారి కూడా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం విజయవంతం చేసేదాని కోసం కూడా ఇటు పార్టీ శ్రేణులు అధికారులు కూడా చాలా కృషి చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు అయితే ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సభాస్థల దగ్గర నుంచే ఈ జలజీవనకు సంబంధించిన ఈ 1290 కోట్ల ప్రాజెక్టు కూడా ప్రారంభించి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ప్రకాశం జిల్లాకు కూడా ఎంతకాలం నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చే సుమారు 5 లక్షల మందికి పైగా దాహార్తిని తీర్చేందుకోసం కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిలేటెడ్గా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కానీ ఈ నీటి కూడా సమస్య తీరే అవకాశం ఉంది. కాబట్టి వెలిగొండ ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తయి పశ్చిమ ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలైతే ఆశపడుతున్న పరిస్థితి. కాకపోతే ఈరోజు ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎటువంటి వరాలు ఇక్కడ ఈ పశ్చిమ ప్రకాశం ప్రజల మీద కురిపిస్తారని చెప్పేసి కూడా పూర్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఈ సభ పూర్తిగా విజయవంతం అయ్యి పశ్చిమ ప్రకాశం ప్రజలకు వరాలు కురిపిస్తే మేము చాలా అదృష్టవంతులని చెప్పేసి ఇప్పుడే ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి. కాకపోతే ఎటువంటి వరాలు కురిపిస్తారు, ముఖ్యంగా ఈ నీటి సమస్య కోసమైనా ఇంకా పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాని ఏర్పాటు విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అటువంటి ప్రకటన కూడా ఏమన్నా చూస్తారని చెప్పేసి కూడా ప్రజలు అదేవిధంగా పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఈ పశ్చిమ ప్రకాశం పర్యటన విజయవంతం చేసేదాని కోసం కూడా అక్కడ అధికారులు చేస్తున్న ఏర్పాట్ల మటుకి పూర్తి స్థాయిలో ముగింపు తీసుకొచ్చాయని చెప్పేసి మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ సభ విజయవంతం కావాలని చెప్పేసి పార్టీ శ్రేణులు కూడా కోరుకున్న పరిస్థితి అయితే మార్కాపురం నుంచి కనిపిస్తుంది.